తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఎన్నికలంటేనే రాజకీయం. ఎన్నికలు వస్తే చాలు దేన్నైనా రాజకీయం చేయొచ్చు. ఇసుక నుండి తైలాన్ని పిండినట్లు దీవుల నుంచి భావోద్వేగాలు పిండేయొచ్చు. ప్రస్తుతం దేశంలో అదే జరుగుతోంది. తమిళనాడు సమీపంలోని కచ్చతీవు దీవిని అమాంతం తెరపైకి తెచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దీవిని తమిళనాడు జాలర్ల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు రాసిచ్చేసిందని మోదీ మండిపడుతున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ కూడా తగ్గటం లేదు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నది మీరే కదా, మరి ఆ కచ్చాతీవు దీవిని శ్రీలంక నుండి ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పండి అంటూ హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో ఎన్నికలు వస్తే కచ్చతీవు అమాంతం వార్తల్లోకి ఎక్కేస్తుంది. భారత్ శ్రీలంకల మధ్య తమిళనాడుకు సమీపంలో ఉన్న చిన్న దీవే కచ్చతీవు. తమిళనాడులోని రామేశ్వరానికి శ్రీలంకలోని జాఫ్నాకి మధ్యలో ఉంది. ఇది తమిళనాడుకు 10 మైళ్ల దూరంలో ఇది కొలువు తీరింది. అపారమైన మత్స్య సంపదకు మారుపేరు ఇది. వేల సంవత్సరాలుగా కచ్చతీవుల్లో చేపలు పట్టి పొట్టపోసుకుంటూ వస్తున్నారు తమిళ జాలర్లు. అయితే 1974లో భారత ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ దీవి శ్రీలంక వశమైంది. అప్పటి నుండి తమిళ మత్స్యకారులకు కష్టాలు మొదలయ్యాయి. దీవులపై పెత్తనం సంపాదించుకున్న శ్రీలంక తమ నావికా దళాలను ఇక్కడ మోహరించింది. అందుకు కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎల్టీటీఈ తీవ్రవాదులకు ఇది షెల్టర్ గా ఉండేది. అందుకే ఇటువైపు నావికా దళాలను మోహరించి ఇటువైపు ఎవరొచ్చినా వారు శత్రువులే అన్నట్లు శ్రీలంక వ్యవహరిస్తోంది. తమిళనాడుకు చెందిన రామనాథపురం జమీందారీలో కచ్చతీవులు భాగమేనని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. రామనాథపురానికి చెందిన రాజు సేతుపతి పాలనలోనూ, ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనూ, స్వాతంత్రం వచ్చాక స్వతంత్ర భారత పాలనలోనూ కూడా కచ్చతీవులు తమిళనాడు ఆధీనంలోనే ఉన్నాయి. 1605లో రామనాథపురాన్ని ఏలిన సేతుపతి రాజు హయాంలో 69 గ్రామాలు 7 దీవులను పాలించాడు. వాటిలో కచ్చతీవులు కూడా ఉన్నాయి. శ్రీలంక ప్రధాని సిరిమావో బండారి నాయకేకు స్వదేశంలో రాజకీయ ప్రయోజనాలు కల్పించేందుకే 1974లో ఇందిరాగాంధీ తమ నోటికాడి ఆహారాన్ని తన్నేసి శ్రీలంకకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నది తమిళ జాలర్ల ఆరోపణ. తమిళ మత్స్యకారులతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా ఇందిరాగాంధీ ప్రభుత్వం, తమిళనాడులోని కరుణానిధి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. 2013లో రాజ్యసభలో కచ్చతీవుల గురించిన చర్చలో తమిళనాడుకు చెందిన అన్నా డిఎంకేలతో పాటు సిపిఐ సీనియర్ నేత రాజా కూడా కచ్చతీవుల విషయంలో తమిళనాడు జాలర్లకు న్యాయం జరగాల్సిందేనని పట్టుబట్టారు. వారితో పాటు నాటి ప్రతిపక్ష ఎంపీగా వెంకయ్యనాయుడు కూడా కచ్చతీవులు తమిళనాడుకు చెందినవే అన్న విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, తమిళ జాలర్లకు న్యాయం చేసేలా యూపీఏ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడాది తర్వాత బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ కచ్చతీవులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో హడావిడి చేయటంలో అర్థం లేదంటున్నారు కాంగ్రెస్, డీఎంకే నేతలు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా కచ్చతీవులను తిరిగి స్వాధీనం చేసుకోవటం అనేది ఇంచుమించు జరిగే పని కాదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఎన్నికల్లో ఆవేశకావేశాలు ఎగదొయ్యడానికి తప్ప కచ్చతీవుల అంశంపై ఎవరేం మాట్లాడినా నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు వారు. తమిళనాడు మత్స్యకారులు మాత్రం తమ జీవితాలతో రాజకీయాలాడొద్దంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.